తిరుపతి టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి, అభినమరెడ్డి ఏ విధంగా తిరుపతి ప్రజల్ని దోచుకున్నారో అందరికీ తెలుసునని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో విమర్శించారు. టీడీపీ హయాంలోకి వచ్చాక వీళ్ళ అవినీతి బాగోతం బయటపడతామన్నారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ ఆఫీసర్ల తీరుని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. తిరుపతిలో 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, 3 నామాల బ్రోకర్ ద గ్రేట్ కరుణాకర్ రెడ్డి, చిన్న బ్రోకర్ ఆయన కూడా 3 నామాలు వేసుకొని ఉంటాడు. 3 నామాల చిన్న బ్రోకర్ అభినయ రెడ్డి గురించి మనం చెప్పాం. ఈ టీడీఆర్ బాండ్లలో కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి కలిసి ఏ విధంగా తిరుపతి ప్రజల్ని దోసుకున్నారనే విషయం కూడా చెప్పాను. ఈరోజు మళ్ళీ మీకు అందరికీ ఒకసారి క్విక్గా గుర్తు చేస్తా. 375 టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఒక పెద్ద స్కెచ్ చేసి తిరుపతి పట్టణాన్ని రూపురేఖలు మార్చేస్తున్నానని చెప్పి పదే నాకన్నా తిరుపతిలో ఎవరు డెవలప్మెంట్ చేయలేదు, తిరుపతిని మార్చింది నేను, నా కొడుకు అని పదే చెప్పుకున్న ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కాసుల వర్షం కురిసిందనే విషయం తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నా. తిరుపతిలో 3 నామాల ఐఏఎస్ ఆఫీసర్ చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి. పేద ప్రజలు కాపాడాల్సిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మీరు బ్రోకర్లకి 3 నామాల బ్రోకర్ గాడికి మీరు బ్రోకర్లుగా తయారవుతారా? సిగ్గుందా? మీ చదువుకి ఏమన్నా విలువ ఉందా అని అడుగుతున్న ఐఏఎస్ ఆఫీసర్. అది ఎంఆర్ఓ, ఆర్డీఓల గురించి అసలు మాట్లాడబల్లా, చెప్పబల్లా. మీకే సిగ్గు లేకపోతే, ఒక ఐఏఎస్ చదివి ఒక ఐఏఎస్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి మీకు సిగ్గు లేకపోతే మిగతా మీ కింద పనిచేసే వాళ్ళకి సిగ్గు ఎలా ఉంటుందని కూడా నేను అడుగుతున్నాను. క్లియర్గా జాయింట్ కలెక్టర్ ఏమని చెప్పాడు? ఫాజరీ అని చెప్పాడు. ఈ కంచిరామ కుటుంబం మీద కేసులు ఉన్నాయని చెప్పాడు. ఆల్రెడీ కన్విక్ట్ అయ్యారు ఫాజరీలో అని కూడా రాసింది ఇక్కడ. నేను అడుగుతున్నా, ఇంత బర్రి తెగించి మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. డబ్బుల కోసమా, లేదా 3 నామాల తిరుపతి బ్రోకర్ని చూసి భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా. సో 60